క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపీఎల్ 17 ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయి. మ్యాచ్లన్నీ దేశంలోనే నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ సీజన్ ప్రారంభానికి మార్చి 22న ముహూర్తం ఖరారు చేశారు. తొలి 10 రోజుల షెడ్యూల్ని ముందుగా ప్రకటిస్తామని, మిగిలిన మ్యాచ్ల జాబితాను సార్వత్రిక ఎన్నికల తేదీలను ఖరారు చేశాక వెల్లడిస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పారు. ముందుగానే పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తే భద్రత విషయంలో ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అప్పుడు వేదికను మార్చాలంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. తెర వెనుక ఎన్నో వ్యవస్థలు పనిచేస్తాయని, ప్రతి ఐపీఎల్ గేమ్ నిర్వహించడానికి వారికి సమయం కావాలన్నారు. దీంతో షెడ్యూల్ చేసిన మొదటి కొన్ని గేమ్లను మాత్రమే ప్రకటిస్తామని, నిర్దిష్ట తేదీల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయనే దానిపై క్లారిటీ వచ్చాకే పూర్తి షెడ్యూల్ను ప్రకటిస్తామన్నారు. లోక్సభ ఎన్నికల తేదీలను మార్చి 13 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ప్రభావం మ్యాచ్లపై పడే అవకాశం ఉంది. దీంతో ఈ సీజన్ విదేశాల్లో జరుగుతుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఐపీఎల్ చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. మ్యాచ్లన్నీ భారత్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల తేదీల కోసం ఎదురు చూస్తున్నామని, వాటికి అనుగుణంగా వేదికల్ని ప్లాన్ చేస్తామని తెలిపారు.